హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెడు కొలెస్ట్రాల్ ఒక మైనపు లాంటి అంటుకునే పదార్థం. ఇది రక్తనాళాల్లో పేరుకుపోతుంది. దీనివల్ల శరీరానికి రక్తం ఆక్సిజన్ అందకుండా అడ్డుపడి ఏ సమయంలోనైనా గుండెపోటు వచ్చే ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. శరీర పనితీరుకు కొలెస్ట్రాల్ అవసరం. కొలెస్ట్రాల్లో మంచి చెడు ఉంటాయి. అది చెడు కొలెస్ట్రాల్ అయినా మంచి కొలెస్ట్రాల్ అయినా ఉండాల్సిన పాలలో ఉండాలి. కానీ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల గుండెపోటు, నరాల బలహీనత, పక్షవాతం తదితర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు, కణాలు దృఢంగా ఉండేందుకు కొలెస్ట్రాల్ ఆరోగ్యం అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులో చెడు కొలెస్ట్రాల్ ఒక మైనపు లాంటి అంటుకునే పదార్థం. ఇది రక్తనాళాల్లో పేరుకుపోతుంది. దీనివల్ల శరీరానికి రక్తం ఆక్సిజన్ అందకుండా అడ్డుపడి ఏ సమయంలోనైనా గుండెపోటు వచ్చే ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. అసలు కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది, కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి అనేక కారణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలో బరువు పెరగడం, మద్యం సేవించడం, ధూమపానం, వ్యాయామం లేకపోవడం, కొవ్వు పదార్థాలు తినడం వంటివి ఉన్నాయి. కానీ వారి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందో లేదో తెలుసుకోవడం ఎలా అనేది ప్రజలు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య. ఈ వ్యాధి లక్షణాలను తెలుసుకోండి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం అనేది సాధారణంగా తెలియదని వైద్య నిపుణులు అంటున్నారు. నిపుణుల అభిప్రాయ ప్రకారం చాలామంది కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఈ వ్యాధి వచ్చిందని, వారు ఏదో ఒక పెద్ద వ్యాధి యొక్క పట్టులో ఉన్నప్పుడు మరియు దానిని పరీక్షించినప్పుడు మాత్రమే తెలుసుకుంటారు. కానీ మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటో తెలుసుకోవడం, వాటిని సకాలంలో గుర్తించడం చాలా ఇంపార్టెంట్. కొన్ని నిర్దిష్ట లక్షణాల ద్వారా మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుదల గురించి తెలుసుకోవచ్చట. ఈ లక్షణాల్లో చేతులు, కాళ్ళలో తిమ్మిరి, విపరీతమైన అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక రక్తపోటు, వికారం, శరీరంలో తిమ్మిరి వంటివి అనుభవిస్తారు. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిన లక్షణాలు కనిపిస్తే వెంటనే మంచి వైద్యులను సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఆ పరీక్ష ద్వారానే మీ శరీరం సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుస్తుంది. 11 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ పొందాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా 45 నుండి 65 సంవత్సరాల వయసు గల పురుషులు, 55 నుండి 64 సంవత్సరాల వయసు గల స్త్రీలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రక్త పరీక్ష చేయించుకోవాలి. పరీక్షల్లో కొలెస్ట్రాల్ పెరిగినట్టు నిర్ధారిస్తే వెంటనే మీరు డాక్టర్ని సూచించాలి. సో ఫ్రెండ్స్, వెంటనే జాగ్రత్తలు తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని హెల్తీ టిప్స్ కోసం మా ఛానల్ని